कृष्ण प्रभु जी दंडवत। हरे कृष्ण प्रभु पंडित। हरे हरे कृष्ण। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देश तारिणे। मूकं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनकारणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః। సో ఈ రోజు మనం ఆ తొమ్మిదో అధ్యాయం, ఆ, దాంట్లో 14వ శ్లోకం, దాని గురించి చర్చ చేయబోతున్నాం అన్నమాట. సతతం కీర్తయంతో మాం యతంతస్తజుడవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఆ, ఈ మహాత్ములు ఎల్లప్పుడూ నా మహిమలను కీర్తిస్తూ దృఢ నిశ్చయముతో దృఢ నిశ్చయముతో యత్నిస్తూ నా ఎదుట నమస్కరిస్తూ నిత్యము నన్ను భక్తితో అర్చింతుదురు. ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు అంటే, ఆ అంటే ఇక్కడ ఈ ఏ విషయం గురించి చర్చ జరుగుతుంది? మహాత్ముల గురించి చర్చ జరుగుతుంది. అంటే మహాత్ములు ఎవరు అని చెప్పేసి, మహాత్ముల యొక్క లక్షణాలు ఏంటి అని. ఆ దానికి అప్పుడు వెంటనే చెప్తారు, మహాత్ముడు అంటే ఇలాగ ఎవరో, సరే ఈయన మహాత్మా అని చెప్పేసి ఎవరో గవర్నమెంట్ ఇలాగా రబ్బర్ స్టాంప్ కొడితే వాళ్ళు మహాత్ములు అని మనం ఇలాగా ఆ నమ్మకూడదు. అలా వాళ్ళని అలాగా నిర్దేశించలేం. గవర్నమెంట్ ఇలా ఎవరైనా మహాత్మా అని చెప్తే వాళ్ళు మహాత్ములు అవ్వరు. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడే చెప్తున్నాడు స్వయంగా, మహాత్ములు అంటే ఎవరు, మహాత్ముల యొక్క లక్షణాలు ఏంటి అని. అంటే చూడండి, ఇప్పుడు ఆత్మ అంటే దాని స్వభావం ఒకటే. ఆ, కృష్ణుడి స్వభావం ఏంటి? ఆ సచ్చిదానంద విగ్రహ. ఆ కృష్ణుడి స్వభావం, కృష్ణుడి యొక్క ఈ భాగాలే ఆత్మలు ఏంటి అంటే కృష్ణుడి నుంచే ఉత్పన్నయ్యాయి. కృష్ణుడి యొక్క లక్షణాలు అన్ని ఆత్మలో చిన్న మొత్తంలో ఉందన్నమాట. అదే లక్షణాలు కానీ చిన్న మొత్తంలో. ఆ కాబట్టి ఒక జీవి కూడా ఏంటి, ఆ సచ్చిదానంద. అది కూడా జీవి స్వభావం కూడా సచ్చిదానంద. ఏ జీవి అయినా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఇక్కడ చిన్న చీమ దగ్గర నుంచి కూడా, ఆ ఏ జీవి ఉన్నా కూడా, చెట్టు గాని పుట్ట గాని, ఆ అంటారు, ఆ కొండల్లో కూడా ఆత్మ ఉంటుంది. కొండ కొండ కూడా ఒక జీవిలాగా పరిగణిస్తారన్నమాట. అలాగా. సో అందరిలోనూ ఏదైతే ఈ జీవం ఉందో, మనుషుల్లో, పక్షుల్లో, బొద్దింకల్లో, కుక్కలో, నక్కలో, ఏదైతే అందరిలో జీవం ఉందో ఆ జీవ స్వభావం ఒకటే, సచ్చిదానంద. మరి మహాత్మా ఎలా అవుతారు? మహాత్మ ఏంటి మరి? ఉం? ఏంటంటే ఇప్పుడు జీవి జీవి ఏ శక్తి కింద వస్తుంది అంటే, కృష్ణుడికి మూడు మూడు రకాలు అంటే కొన్ని, అంటే లెక్కలేనన్ని శక్తులు ఉన్నప్పటికీ ఆచార్యులు మూడు శక్తులుగా దాన్ని విభజిస్తారనమాట. సరళంగా చెప్పాలి అంటే, ఆ ఆధ్యాత్మిక శక్తి, ఉం, భౌతిక శక్తి, తర్వాత మధ్యలో ఉండేది తటస్థ శక్తి. ఈ జీవి ఏంటంటే ఈ తటస్థ శక్తిలో ఉంటారు. అంటే ఆ జీవి చెందింది ఆధ్యాత్మికమైన శక్తి కింద, కానీ భౌతిక శక్తిచే ఆవరింపబడే స్వభావం ఉంటుందన్నమాట. అందుకే తటస్థం.
అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే జీవి కూడా ఆధ్యాత్మిక శక్తి కిందే వస్తారు. కానీ తటస్థ శక్తి కింద అంటే ఈ భౌతిక శక్తిచే ఆవరింపబడే లక్షణం ఉంటుందన్నమాట. ఎవరైతే జీవి ఈ భౌతిక శక్తిచే ఆవరించబడతారో, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైతే ఈ జీవి మానవ జన్మ లభించిన తర్వాత కూడా ఆ! ఆహ్, ఈ ఈ భౌతిక శక్తి నుంచి ఆధ్యాత్మిక శక్తిచే హ్మ్. అలాగా వా దాని కింద ఎవరైతే రాలేదో అలాగా రాకుండా అలాగా వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో హ్మ్. ఎందుకంటే చూడండి వాళ్ళు అంటే ఒక విధంగా ఏమంటారంటే పూర్ సోల్ అని ప్రభుపాద చెప్తారండి. పూర్ సోల్ అంటే దయనీయమైన ఆత్మ. అంటే రిచ్ పూర్ అంటే ధనికుడు, పేదవాడు కాదు. అంటే దయనీయమైన అయ్యో పాపం! దయనీయమైన ఆత్మ. అయ్యో! ఎవరైతే ఇలాగా వాళ్ళ జీవితాన్ని ఆహ్, ఈ దైవి ప్రకృతి చే నియంత్రించబడకుండా అలాగా ఆహ్, బయటే ఉంటారు. అంటే భౌతిక శక్తిలోనే ఉంటారు. వాళ్ళు దయనీయమైన ఆత్మ. మరి మహాత్మా అంటే ఎవరు? ఇందాక చదువుకున్నాం కదా! మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత. దైవీ ప్రకృతి ఆశ్రయంలో ఉండేవాళ్ళు మహాత్మా. మహాత్మా అని మనం చెప్తాము. అది. వాళ్ళ లక్షణాలేంటి? మొదటి లక్షణం ఏంటి ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. ఏంటి లక్షణం? అంటే కీర్తనం. అంటే ఎల్లప్పుడూ కీర్తనం చేస్తూ ఉంటారు. సతతం కీర్తయంతో మాం. అంటే సతతం కీర్తయంతో మాం. అంటే ఏం చేస్తుంటారు? కీర్తనం అంటే ఏంటి? కీర్తనం అంటే తెలుగులో ఉంది. అంటే ఇంగ్లీష్‌లో గ్లోరిఫై అంటాం గానీ, తెలుగులో అదే. కీర్తనం అంటే కీర్తించడం. ఆ! ఏంటి? స్తుతించడం. ఎల్లప్పుడూ స్తుతించడం. అంటే భగవంతుడి నామం జపించడం. అది కూడా కీర్తనమే. భగవంతుడి గురించి మాట్లాడుకోవడం. భగవంతుడు ఎంత గొప్పవాడు అని చెప్పుకోవడం. అది కూడా కీర్తనమే. ఈ భగవద్గీత చదవడం. ఇది కూడా కీర్తనమే. ఈ ఏదైతే ప్రవచనాలు ఇవ్వడం అది కూడా కీర్తనమే. ఏదైతే ఆహ్, భగవంతుడి గురించి ఏం మాట్లాడినా, భగవంతుడి గురించి ఏం చెప్పినా నామం గాని, రూపం గాని, గుణాలు గాని దేన్నైనా వర్ణిస్తూ ఉంటే అదే కీర్తనం. దాన్నే కీర్తనం అని అంటామనమాట. ఇలాగా బయటికెళ్ళి కచేరీలు చేస్తారు చూడండి. అంటే భౌతిక విషయాల గురించి మాట్లాడుతూ భౌతిక భౌతిక కచేరీలు అవి కీర్తనం కింద రావు. మంచి దాంట్లో ఎన్ని రాగాలున్నా, దానికెన్ని అలంకారాలున్నా, దాన్ ఎంత గొప్ప ట్యూన్‌లో అలా అలా పాడినా ఆ! కానీ అదేంటంటే అది కీర్తనం కింద రాదు. భగవంతుడి గురించి స్తుతిస్తేనే అప్పుడే కీర్తనం. లేకపోతే కీర్తనం కాదు. దాన్ని కీర్తనం అంటారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఈ ఎవరైతే మహాత్ములుంటారో భగవంతుడిని కీర్తించడం గాకుండా ఇంకా ఏమీ వాళ్ళకి కార్యకలాపాలు ఉండవు. దాంట్లో ఇంకేం కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొనరు. నో దేర్ బిజినెస్ అని అంటారు ప్రభుపాదులు. అది ఒక లక్షణం వాళ్ళకి. హ్మ్. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత. ఇంకోటేంటంటే యతంతశ్చ అంటే ఆహ్, వాళ్ళు చాలా ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. ఈ కీర్తనం చేస్తూ ఉండడానికి. అంటే ఒక ఒక విధమైన భయం ఉంటుంది వాళ్ళకి. అదేంటి? భయం ఏంటి? మహాత్ములంటే వాళ్ళకేం భయం ఉండదు గదా! మరి ఇది భయం ఉంటుంది అంటున్నారు ఏంటి ఇక్కడ ప్రభుపాద అని చెప్తే, ఇక్కడ దీని గురించి వర్ణిస్తారు. భయం అంటే ఏంటంటే, అయ్యో! వీళ్ళు భక్తి నుంచి దూరం వెళ్ళిపోతున్నారే జనాలు. వాళ్ళలా దూరం వెళ్ళిపోవచ్చేమో, భక్తి నుంచి దూరం వెళ్ళిపోవచ్చేమో, ఇలాగ వెళ్ళిపోతున్నారే, వాళ్ళకేమవుతుంది? అనే ఒక భయం. అనే ఒక తపన. ఆ భయము, ఆ తపనతో ఏం చేస్తూ ఉంటారంటే ప్రతిసారి అంటే అన్ని రకాలుగా ఏం కావాలన్నా అంటే రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. వాళ్ళ ప్రయత్నాలను ఆపరు. ఈ కీర్తనం జేయడానికి వాళ్ళ ప్రయత్నాలను ఆపరనమాట. రకరకాల ప్రయత్నిస్తాయి. అంటే ఏదైతే ప్రీచింగ్ అంటామో, ఏదైతే మనం ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా భగవంతుడి సేవలో ఏదైనా ఈ ఆహ్, చర్చిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే అవన్నీ కీర్తన కిందే వస్తుంది. అవన్నీ చే చేయడానికి వాళ్ళు తపిస్తూ ఉంటారు. ఎప్పుడు చాలా రకరకాల ఏంటంటే ప్లాన్‌లు వేస్తూ ఉంటారు. ఎలాగా? ఏం జేయాలి? ఏం జేస్తే నేను జేయొచ్చు? ఎందుకంటే ఒక విధమైన
భయం. మహాత్ములకు గూడా భయం ఉంటుంది. ఏంటా భయం? అయ్యో! ఈ జీవులేమైపోతారు అని. వాళ్ళ గురించి భయం ఉండదు. నాకేమైపోతుంది అని ఉండదు భయం. ప్రభుపాద ఏమైనా భయపడ్డారా? ఇలాగా జలదూత షిప్ ఎక్కి దాని తర్వాత ఇక్కడ యునైటెడ్ స్టేట్స్‌కి వచ్చి వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళకి ప్రీచింగ్ జేయడానికి వెళ్లారో, ఎటువంటి వాళ్ళంటే ఒక విధమైన ఏమాత్రము మర్యాద, మానం, భయం లేని వాళ్ళు. ఆ! ఎంతకైనా తెగించేవాళ్ళు. ఆ! రోడ్ మధ్యలో కావాలంటే బట్టలిప్పేస్తారు. రోడ్ మధ్యలో కావాలంటే ఇది గన్ తీసి షూట్ చేస్తారు. ఏమి లెక్కలేదు. ఎవరంటే లెక్కలేదు. భయం లేదు ఎవరి మీద. ఏమైనా చేయగలరు. ఆ! అలాంటి వాళ్ళకి దగ్గర వెళ్ళడానికి అంటే ప్రభుపాద తపిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళకెలా నేను చేయాలి అని. ఒక్క క్షణం కూడా వాళ్ళు భయపడలే నాకేమవుతుంది అని. అంటే భయం లేకుండా వా అంటే ఆయన పట్ల భయం లేకుండా ఎదుటి వాళ్ళకి ఏమైపోతుందో అన్న భయం. అయ్యో! వాళ్ళకేమైపోతుంది? హ్మ్. ఒకరినడిగారనమాట ప్రభుపాద్ గారిని. ఏమని అడిగారు? కాదు మీరు సాధువులు గదా! మీరు ఇలాగా ఆహ్, ఈ ఫ్లైట్‌లెక్కేసి ఇలాగ ఎందుకొస్తున్నారు? మీరు మెల్లగా రావచ్చు కదా! అని. ఆ! అంత వాయువేగంలో వచ్చే ఈ ఫ్లైట్ దాంట్లో మీరెందుకు రావాలి అని జెప్పేసి అడిగితే ప్రభుపాద్ జెప్తారు. ఎందుకంటే మీరందరూ దానికన్నా ఇంకా వేగం వాయువేగంలో నరకానికి వెళ్ళిపోతున్నారు గదా! అది ఆపడానికి నేనొస్తున్నాను అని జెప్తారు. అలాగా ఎందుకంటే మనకేమైపోతుంది అని జెప్పేసి ఆ భయం ఉంటుందే గానీ, వాళ్ళకేం అవుతుంది అని భయం ఉండదు. సో, ఆ భయంతో ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఎలాగా ఈ కీర్తనాన్ని ఎలాగా ప్రతి కోనకి ఎలాగా విస్తారం జేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. చూడండి 'చైతన్య మహాప్రభు' అది గూడా ప్రయత్నం. ఏంటి? ఆయన సన్యాసం తీసుకున్నారు. అంటే ఏంటి ఒక ప్లానేసారు. ఏం జేయాలి అని జెప్పేసి. అలా డైరెక్ట్‌గా గాకుండా, ఓహ్! నేనిలాగా ఈ గృహస్థాశ్రమంలో ఉంటే నా మాట వినకపోవచ్చు. హ్మ్. నన్నలాగా అంతగా అంత సీరియస్‌గా తీసుకోకపోవచ్చు. ఎంతైనా శంకర్ నుంచొస్తేనే తీర్థం గదా! కాబట్టి నేను సన్యాసాశ్రమం తీసేసుకుంటాను. 24 ఏళ్ళు అంతే. సన్యాసాశ్రమం తీసుకున్నారు. ఎందుకు? ఇలాగంటే అలా ఉంటే జనాలింకా వింటారు. మాట వింటారు. ఇంకా వినమ్రుడై వింటారు. ఇంకా గౌరవంతో వింటారు. ఆ! ఇచ్చే గౌరవం పొందాలని గాదు. అంటే గౌరవంతో కృష్ణుడి యొక్క మాట వింటే వాళ్ళకి మంచి. వాళ్ళకి మేలు అని. అదే విధంగా నిత్యానంద ప్రభు ఆయన గూడా చాలా రకరకాలమైన ప్లాన్‌లు చేసేవారన్నమాట. కాదు అంటే ఏ ఏ ఊర్లో అంటే చూసేవారన్నమాట. పక్కన ఈ బెంగాల్‌లో ఏ ఊర్లో, దాని తర్వాత బెంగాల్ పైన గూడా ఏ ఊర్లో భక్తులున్నారు, ఎక్కడెక్కడ భక్తులు లేరు. చెప్తారన్నమాట. ఏమయ్యా నిత్యానంద ప్రభు ఇక్కడ భక్తులు లేరు. కాబట్టి ఆహ్, ఇక్కడ మనం ఏం చేస్తాం వెళ్లి, లేదు లేదు భక్తులున్నారు. ఎవరో ఒకరు భక్తుడుంటాడు. ఈ ఊరు నుంచి, ఆ ఊరు నుంచి ఎవరు వెళ్లారు. కాబట్టి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. లేకపోతే ఇలా గూడా చేస్తారనమాట. ఏంటి సరే ఒక పెద్ద పందిరి వెయ్యి అందరూ వస్తారు. ఇప్పుడు అందరిని మనం అక్కడ వాళ్ళకి టీచింగ్ చేద్దాం. హరినామం వాళ్ళకి ఆ రుచి చూపిద్దాము. ఇలాగ రకరకాల ప్లాన్ చేసేవారనమాట. ఎవరైతే ఈ పార్షదులుంటారో వాళ్ళతో ఇలాగ చర్చించుకునేవారు. ఏ రకమైన మనం ప్రయత్నిస్తున్నాం. ఎలా మనం ప్రయత్నిస్తున్నాము అని. ఈ భక్తి భక్తి వినోద్ ఠాకూర్ ఆయన భక్తి హోమ్ అంటే అలాగా అది ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఏంటది? నామహట్ట, భక్తి హోమ్ అవన్నీ ఆయన చేశారు. ఏంటది? కాంగ్రిగేషనల్ ప్రీచింగ్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో అదంతా ఎవరు స్టార్ట్ చేశారంటే భక్తి వినోద్ ఠాకూర్. ఎలాగా? అంటే ఒక్కరైనా ఒక భక్తుడుంటే చాలు. అంటే ఆయన పూర్తిగా ఒక భక్తుడు కాకపోయినా ఆయన కొంచెమైనా భక్తి చేస్తే చాలు. ఆయన ఇంట్లో సత్సంగాలు పెట్టుకోవచ్చు. తర్వాత ఆయన గూడా మారుతారు. వేరే వాళ్ళు గూడా మారుతారు. అలాగనమాట. సో, అలాగా ఈ, ఈ భజన కుటీర్ అంటే భక్తి కుటీర్ చిన్న చిన్న ఇల్లు వాళ్ళకలా పేర్లిచ్చేవాళ్ళనమాట. ఎవరైతే భక్తులుంటారో వాళ్ళ ఇల్లుల్ని భక్తి కుటీర్ అని జెప్పేసి అలాగా చెప్పేవారనమాట. అంటే అలాగ సత్సంగాలు పెట్టుకోవచ్చు వాళ్ళింట్లో. అంటే అలాగా అంటే అఫీషియల్‌గా అన్నమాట. ఆహ్, ఇన్ని భక్తి కుటీర్లున్నాయి మన చైతన్య మహాప్రభు యొక్క ఆందోళనలో వీళ్ళున్నారు. ఇక్కడంతా మీరు సత్సంగాలు పెట్టుకోవచ్చు అని జెప్పేసి. సో, అలాగా రకరకాల ప్లాన్.
మరి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన మానేరా? ఆయన చేసేవారు. ఎలాగైతే ఈ చైతన్య మహాప్రభువు యొక్క జన్మస్థానం ఉందో దాన్ని ఎలా తీసుకోవాలి? ఎలాగా అందరికి ఆ మాట చెప్పాలి? ఆ రాజుకు రాసేవారు. త్రిపుర ఏదైతే రాజుగారు ఉన్నారో వాళ్ళకి రాసేవారు. ఇక్కడ జైపూర్ రాజు వాళ్ళకి రాసేవారు. ఇలాగా దాని తర్వాత న్యూస్‌లో చెప్పేవారు. బ్రిటిషర్‌ని పిలిచేవారు. చాలా తపన పడ్డారనమాట. ఒక బ్రిటిషర్‌ని, ఒక బ్రిటిష్ మ్యాజిస్ట్రేట్‌ని ఇక్కడ మాయాపూర్ తీసుకురాడానికి. ఎందుకు? అప్పుడు ఆయన సరే నేను వస్తాను అని చెప్పేసి ఆ మ్యాజిస్ట్రేట్ గాని, పెద్ద ప్రభుత్వవేత్త చెప్తే, అప్పుడు అక్కడ కలకత్తా నుంచి లేకపోతే వేరే చోటు నుంచి పెద్ద ఊరు నుంచి మాయాపూర్ దాకా రోడ్ బాగా వేస్తారు గదా! అంటే ఆ ఉద్దేశంతో ఆయన చెప్పారన్నమాట. రోడ్ బాగా ఉంటే ఎక్కువ మంది రావచ్చు. వేరే వాళ్ళు రావచ్చు. ఇంకా వేరే వాళ్ళు రావచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఏం చేశారు ప్లాన్ ఏసారు. అండ్ ఈ పెద్ద ప్రభుత్వవేత్త ఆయన పిలవాలి అని చెప్పి. అలాగా ఎవరైతే మహాత్ములుంటారో ఊరికే అలాగా అన్నీ వదిలేరన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇలాగ చేతులు దండం పెట్టేసి, "కృష్ణ నువ్వే చూసుకోవయ్యా. నాకు ఈ ఆశ ఉంది అన్నీ జరగాలి" అని చెప్పేసి. కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఇలా నేనిక్కడ కూర్చొని జపం చేస్తాను. నువ్వే అన్నీ కానిచ్చేసేయి. అలా చేయరన్నమాట. అంటే ప్రయత్నిస్తారు. అంటే ప్రార్థిస్తారు. ఇలాగే ప్రార్థిస్తారు. నేనేం చేయట్లేదు. ఎంత ప్రయత్నించినా గూడా వాళ్ళు చెప్తారు. "అయ్యో! నేనేం చేయట్లేదు. ఇది ఏ మూలకో నాకు తెలీదు. అంతా నువ్వే చేయించాలి." ప్రార్థిస్తారు. కానీ ఇటువైపు ప్రయత్నం ఆపరు. ఈ శిల ప్రభుపాద్ చూడండి 'జుహు టెంపుల్.' అక్కడ 'జుహు టెంపుల్‌లో' చాలా గొడవలయ్యాయన్నమాట. ల్యాండ్ లాగేసుకునే స సమయం వచ్చిందన్నమాట. అంటే టెంపుల్ పోయే స్థితి వచ్చింది. అప్పుడు చాలా దీన స్థితిలో ప్రభుపాద్ చెప్పారు. రాధా రాస్‌బిహారి ఆ! రాధాకృష్ణులు, రాధా రాస్‌బిహారి, శ్రీ శ్రీ రాధా రాస్‌బిహారి వాళ్ళకి చెప్పారు. ఆ! "ఏమయ్యా నిన్నిక్కడ స్థాపించాను. ఇది నీ ఇల్లు. నువ్వే కాపాడుకో. నేనేం చేయలేకపోతున్నాను. నువ్వే కాపాడు." అని అలా ప్రార్థించారు. అంటే దాని తర్వాత అలాగ వదిలేసారా? లేదు. చాలా ప్రయత్నించారు. బాల్ ఠాకరే ఎవరైతే పొలిటీషియన్ ఉన్నారో వాళ్ళకి పిలిచారు. ఆహ్, గ కోర్ట్‌లో కేసులు దానికంతా ఫైటింగ్ అంతా చేశారు. రాసారు. ఎవరైతే శిష్యులున్నారో వాళ్ళకి జెప్పారు. మీరు ఈ విధంగా మీరు ఆ! ఎవరైతే వకీలుంటారో వాళ్ళకి ఈ విధంగా చెప్పండి. ఈ ఈ ఈ లా ఉంటుంది. లాలో ఇదుంటుంది. అంతా అన్నీ అంటే ఏది ఉన్నా గూడా భగవంతుడి సృష్టిలో ఏదున్నా గూడా అన్నీ భగవంతుడి యొక్క కీర్తనాన్ని ఆహ్, ప్రతి చోట తీసుకెళ్ళడానికి వాళ్ళు దాన్ని ఉపయోగిస్తారనమాట. ఏదున్నా గూడా. లా బుక్కులు లా ఏదైతే సెక్షన్‌లు ఏవున్నా గూడా అన్నీ దానికి ఉపయోగిస్తారు. అది వీళ్ళ ప్రయత్నం. అది యతంతస్థ అంటే దాంట్లో ఇంత అర్థం ఉందన్నమాట. తర్వాత ఆహ్, నమన్ నమంతస్య చూడండి. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా దండం పెడితే ఏదో ఒక మనకి ఉద్దేశ్యం ఉండొచ్చు. కానీ మహాత్ములకి ఏమి ఉద్దేశ్యం ఉండదు. వాళ్ళు భగవంతుడికి నిరంతరం నమస్కరిస్తూ ఉంటారు. ఎప్పుడు భగవంతుడికి నమస్కరిస్తూ ఉంటారు. కానీ ఏ విధమైన ఉద్దేశ్యం ఉండదు. అంటే ఏ విధమైన భౌతిక ఉద్దేశ్యం ఉండదు. అంటే నిర్మూలం కాదు. ఏ ఉద్దేశ్యము కాదు. అంటే భౌతిక ఉద్దేశ్యం ఉండదు. ఆధ్యాత్మిక ఉద్దేశ్యం ఉంటుంది. ఓహ్! వీళ్ళందరికీ భక్తినివ్వాలి. ఆధ్యాత్మ ఉద్దేశ్యం. అంటే ఉద్దేశ్యం ఉంటుంది. కానీ అది ఆధ్యాత్మ ఉద్దేశ్యం. భౌతిక ఉద్దేశ్యం ఉండదు. ఇంకో రకంగా చెప్పాలి అంటే తాత్కాలికం గాదు. ఏదైతే వాళ్ళ ఆహ్, ఉద్దేశాలు ఏదైతే వాళ్ళ ఆహ్, ప్రయత్నాలుంటాయో ఏవి తాత్కాలికం గాదు. నిత్యయుక్తం. ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆధ్యాత్మికం అంటే నిత్యం గదా! కాబట్టి ఇక్కడ కీర్తనం చేసినా నిత్యమే. అంటే అది అది దానికో అంతం ఉండదన్నమాట. ఇక్కడ కీర్తనం చేసినా, అక్కడ కీర్తనం చేసినా అది అన్ ఇక్కడ కీర్తనం చేసినా, అక్కడ కీర్తనం చేసినట్టు. అలాగా. అంటే దానికేమి అంతం ఉండదు. ఎందుకంటే అది ఆధ్యాత్మికమైన కార్యం. చూడండి మనం ఎప్పుడు కార్యం జేయాలంటే ఏదైతే ఆత్మ స్వభావం ఏదైతే ఉందో, ఏదో ఒక కార్యం జేయడం. ఏదో ఒక కార్యం జేయడం. మాయావాదులు ఏమంటారంటే, ఇప్పుడు మనం మాయచే ఆహ్, ఆహ్, బద్ధ జీవుల్లాగా ఉన్నాం గాబట్టి, మాయలో ఉన్నాం గాబట్టి, మనం ఏదో కార్యం జేస్తున్నాము. ఆహ్, మనం ఈ మాయ నుంచి బయటికొచ్చేస్తే
ఆ! ముక్తి పొందేస్తే అప్పుడు ఏం కార్యం చెయ్యము అని. కానీ ప్రభుపాద అంటారు, మాయలో ఉంటూనే ఆ! ఇన్ని కష్టాలుంటూనే, ఇన్ని ఇబ్బందులు ఉంటున్నప్పటికీ మనం కార్యం చేస్తూ ఉంటే, భౌతిక ప్రపంచంలోనే మనం కార్యం చేస్తూ ఉంటే, మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో కార్యం ఎలా శూన్యమైపోతుంది? ఇంకా ఎక్కువ అవ్వాలి కదా! అదెలాగా కార్యం ఎలాగా శూన్యమైపోతుంది? ఇక్కడ మనం భౌతిక ప్రపంచంలో మనం ఏదైతే మనం కార్యం చేస్తున్నామో, ఆ! అది మాయలో ఉంటూ గూడా, మాయ లేనప్పుడు ఆ కార్యం ఎలా శూన్యమైపోతుంది? అది తప్పుడి వాదం. అలా ఉండదు. కార్యం ఇప్పుడు చేస్తూ ఉంటాం. తర్వాత ఆధ్యాత్మికం ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ లోకానికెళ్ళినప్పుడు ఇంకా చేస్తూ ఉంటాం. ఇంకా భక్తి భావనతో ఇంకా చేస్తామన్నమాట. అందుకే చెప్తారు ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళకి ఉద్దేశ్యం ఉంటుంది. వాళ్ళకి భౌతిక ఉద్దేశ్యం. ఏంటి? ఈ ఈ కార్యాలేవి నేను చేయదలుచుకోవట్లేదు తర్వాత. ఇది ఇప్పటికే ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటికి రావడం కోసమే నేను చేస్తున్నాను. అంతవరకే నాకు చాలు. తర్వాత నాకేమి వద్దు. నన్నలాగా వదిలేసేయి అంతే. అలాగా. ఈ కష్టాలేమి లేవు. ఈ భౌతిక ఈ జనన మరణ ఈ సంసార సాగరంలో నన్ను ఉంచొద్దు. నేనలాగా నా మటుకు నేనుంటాను. అందుకు భక్తి చేస్తారన్నమాట. వేరే వాళ్ళకి గూడా అందుకే భక్తి చేయమంటారు. ఏమండి భక్తి చేస్తే మీరిక్కడి నుంచి బయటకొచ్చేసేయొచ్చు. అంటే చాలు. దాని తర్వాత బ్రహ్మంలో లీనమైపోవచ్చు. కానీ భక్తుడు, మహాత్ముడు అలా అనుకోడండి. మహాత్ముడేమనుకుంటాడు, నేనేదైతే ఇక్కడ నేను భక్తి చేస్తున్నానో, అదే భక్తి అక్కడ కూడా చేస్తాను. ఇంకా భక్తి చేస్తాను. ఇంకా సేవలు చేస్తాను. ఇక్కడ సేవ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా అంతంత సేవ చేయలేకపోతున్నాను. భగవంతుడికి ఇంకా సేవ చేయాలి. ఇంకా సేవ చేయాలి. అలా అనుకుంటారండి. అది మహాత్ములు. అంటే వాళ్ళ కార్యం ఆపాలి అని ఎప్పుడూ అనుకోరు. భగవంతుడి సేవ ఏదైతే ఉందో, భగవంతుడి కీర్తనం ఏదైతే ఉందో, ఆపాలి అని ఎప్పుడు అనుకోరు. హ్మ్. అది మహాత్ముడు యొక్క భావన. సేవనెప్పుడు ఆపరనమాట. ఇంకొక లక్షణం ఏంటి మహాత్ముడిది? ఇందాక అనుకున్నాం గదా! చాలా అంటే దయ. అందరి గురించి దయ. అంటే వాళ్ళు ఎప్పుడు ఏంటంటే హృదయం ఎప్పుడు విశాలంగా ఉంటుందనమాట. ఆయన గురించి ఆలోచించుకోరు. కానీ రాక్షసుల స్వభావం ఏంటి? ఆ! నువ్వు ఏటిలోకెళ్ళు. హ్మ్. నా ఇంద్రియ తృప్తి కోసం నేనేమైనా చేసుకుంటాను. నాకదే ముఖ్యం. హిప్పీలు ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళదదే స్వభావం అన్నమాట. ఒక రాక్షస స్వభావం లాంటిది. కానీ మహాత్ముల స్వభావం ఏంటంటే ఆహ్, అందరిని ఆ విశాల హృదయంలో వాళ్ళు పెట్టుకుంటారన్నమాట అందరిని. హ్మ్. ఇంకా ఏమనుకుంటారని అన్నీ దేవుడికే చెందుతుంది. అన్నీ దేవుడికే చెందుతుంది. నేను కూడా దేవుడికే చెందుతాను. ఆ పరమాత్ముడికే చెందుతాను అని చెప్పేసి నిరంతరం ఆ భగవంతుడి కీర్తనలో నిమగ్నమై ఉంటారు. హ్మ్. అందుకే ప్రభుపాద చెప్పేవారు ఎంత చెప్పి ఆ! ఈ సేవ ప్రవృత్తిని ఎవరు ఆపలేరు. ఈ సేవ చేసే ప్రవృత్తి. ఎవరైనా చెప్పగలరా? నేను సేవ చేయట్లేదు అని. ప్రెసిడెంట్ అడిగితే మీరేమైనా సేవ చేస్తున్నారా? అని అడిగితే అవును నేను నా దేశానికి సేవ చేస్తున్నాను అంటారు కదా! కాబట్టి ఎవరు చూసినా కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు చూసినా కూడా వీళ్ళెప్పుడు సేవ చేస్తూ ఉంటారు. ఆ సేవ అనే ఆ ప్రవృత్తి ఏదైతే ఉందో అది ఆహ్, జీవికి ఆ స్వభావంలో ఉంటుందన్నమాట. జీవి స్వభావమే సేవ చేయడం. కాబట్టి ప్రభుపాద గారు ఏమంటున్నారంటే, ఏదైతే నీ స్వభావం ఉందో ఆ! ఆ సేవ స్వభావాన్ని ఈ మాయకి, అబద్ధానికి దానికి పెట్టకుండా ఎప్పుడూ దానికి పెడుతూ మీరొక అయోమయంలో పడిపోతూ ఆ! మీరా దాంట్లో లబోదిబో అంటూ అలా ఉండడం కాకుండా ఏమంటున్నారంటే, మీరా సేవ ప్రవృత్తిని ఆ! పరమాత్ముడికి బదిలీ చేయండి. పరమాత్ముడి కోసం బదిలీ చేయండి. ఆ ప్రవృత్తినే మాయకు పెట్టడం బదులు మీరు పరమాత్ముడికి పెట్టండి. అంతే. అలా చేస్తే చాలు. అక్కడి నుంచే మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? మహాత్ముడయ్యే అవకాశం, మా మా మహాత్ముడయ్యే ఆ పరివర్తన అక్కడి నుంచి మొదలవుతుంది. దాంట్లో మొదటి సేవ ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం. కాబట్టి మొదటి సేవ అంటే మనం కీర్తనం చెయ్యాలి అని ఇక్కడ చెప్తున్నారు.
కానీ దానికి ముందేం చేయాలి? కీర్తనమే చేయాలి మనం. అంటే మనం కీర్తనం నిరంతరం కీర్తనం చేస్తూ ఉంటే మనం మహాత్ములు అవ్వచ్చు అనుకుంటారు చాలా మంది. అంటే కానీ నేను డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలి అనుకుంటూ ఉంటాం కదా! కానీ మనం ఏమనుకోవాలంటే ఇక్కడ భగవద్గీత ప్రకారం మనం ఏమనుకోవాలి? మనం మహాత్ములం అవ్వాలి అని అనుకోవాలి. మహాత్ములము అవ్వాలి, మహాత్మ అవ్వాలి అని చెప్పేసి అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? సరే మహాత్ముడు అవ్వడం ఎలా అని మనం ప్రశ్నిస్తాం. సరే మహాత్ముడు అవ్వాలి అని నేను దృఢ నిశ్చయం చేసుకున్నాను. మరి ఎలా అవ్వాలి? ఎలా అవ్వాలి? ఇలాగా నిరంతరం కీర్తనం చేస్తూ. హ్మ్. మరి ఆ కీర్తనం చేయడానికి దానికి ముందేం చేయాలి? ఆ! దాన్నేమంటారు? కాబట్టి ఆచార్యులందరూ ఏం సిఫారసు చేశారక్కడ? మొదటి విధానం ఏంటంటే శ్రవణం. శ్రవణం చేయకుండా మనం ఎలాగండి మనం కీర్తనం చేస్తాం? ఇప్పుడు మనం ప్రభుపాద్ గారి లెక్చర్‌లు వింటే, ఆయన ఉపన్యాసాలు వింటే, అది విని మనం అదే మాట ఇంకొకరికి చెప్పగలం. అది వినకుండా మనం ఎలా చెప్తాం? మనకేమొచ్చని? మనకేదో వచ్చు, మనకన్నీ తెలుసు అని అనుకుని మనం ఎలా చేయగలం? కదా! మనం అలా చేయలేం. ఎందుకంటే ఏదైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో అది ఆరోహణ కింద వస్తుందన్నమాట. హ్మ్. అంటే, అంటే అవరోహణ కింద వస్తుందన్నమాట. ఆరోహణ అంటే ఏంటి? ఆరోహణ అంటే నా సొంత శక్తితో నేను పైకెళ్తాను అని జెప్పేసి అనుకోవడం అది ఆరోహణ. అలా ప్రయత్నించడం. కానీ అవరోహణ అంటే ఏంటంటే ఆ! ఈ పైనుంచి దిగి వస్తున్న ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందడం. అది అవరోహణ. దాన్నెలా వినాలి మరి? ఎలాగ సరే అంత గొప్ప వ్యక్తి. గోలోకేర ప్రేమాధన హరినామ సంకీర్తన. అరె ఆ అంటే గోలోకం నుంచి దిగి వస్తున్న ఏదైతే ఈ హరినామం ఉందో, కృష్ణుడి గుణం, వర్ణం ఏదైతే ఇదంతా ఉందో, భగవద్గీత ఏదైతే ఉందో, మనం దాన్ని ఏదో మామూలుగా ఇలాగా వింటే మనకి ఎక్కుతుందా? లేకపోతే ఒక విధేయతతో ఆ! అలా అలా కూడిన ఒక వినికిడి చేస్తే అప్పుడెక్కుతుందా? హ్మ్. ఏమంటారు? సబ్మిసివ్ హియరింగ్ అంటే ఒక విధేయతతో కూడిన వినికిడి. ఎలా మనం ఈ శ్రవణం చేయాలన్నమాట. అప్పుడు మనం కీర్తనం చెయ్యొచ్చు. ఎలాగైతే ఇప్పుడు మనం మంచిగా అంటే ఈ విధేయతతో మనం శ్రవణం చేస్తే, అప్పుడు దాన్ని మనం ఆహ్, అంటే మనసులో మనం పెట్టుకోవచ్చనమాట. అంటే ఆ చెవి రంధ్రాల్లో నుంచి మన మనసులోకప్పుడు సూటిగా వెళ్తుందనమాట. అప్పుడు మనం కీర్తనంగా మనం చెప్పొచ్చు. అలా చేస్తూ ఉంటే అప్పుడు మనం మహాత్ములుగా అయ్యే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా అయ్యే అవకాశం కాదు, తప్పనిసరిగా అవుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు మనం ఒక దేహాత్మ బుద్ధిలో ఉన్నామనమాట ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని అడిగారనుకోండి. ఆ! మీరు ఎవరండి అంటే, నేను భారతీయుడిని అంటాం. ఆ భారతీయం ఏంటి? దేహం గదా! అది. అది ఉదాహరణ. మన దేహాత్మ బుద్ధిలో ఉన్నామని చెప్పేసి అదే ఉదాహరణ. అలా ఉన్నాం గాబట్టి మనం ఎప్పుడూ ఒక భ్రమలో ఉంటామనమాట. మనం ఈ శరీరం అని చెప్పేసి మనం భ్రమలో ఉంటాం. ఆ భ్రమ నుంచి బయటికి రావాలి అంటే మనం అలాగా కీర్తనం చేస్తూ ఉండాలి. ఆహ్, సాధువులు ఎవరైతే మహాత్ములుంటారో, ఎవరైతే భ్రమలో లేరో, వాళ్ళు ఏ విధమైన భ్రమలో లేరు. హ్మ్. వాళ్ళకి ఏ విధమైన దోషాలుండవు. దోష రహితం వాళ్ళు. మనతోనే ఉన్నారు. ఇది దుఃఖాలయం గదా! ఇదొక విధంగా జైలు గదా! మనలో దోషాలుంటాయి. వాళ్ళలో గూడా ఉంటాయి. లేదు. వాళ్ళలో ఏ దోషాలుండవు. ఎలాగైతే జైల్‌లో ఒక ఆఫీసర్ ఉంటారో హ్మ్. వాళ్ళకేమైనా వాళ్ళేం లేవు. ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో, ఎవరైతే ఆహ్, ఇది ఆహ్, అపరాధులుంటారో వాళ్ళకి ఏదో దోషాలుంటాయి. వాళ్ళని ఆహ్, వాళ్ళుంటాయి. వాళ్ళు వేరు. ఎవరైతే జైల్‌లో ఉంటూ ఒక అధికారిలా ఉండేవాళ్ళు వాళ్ళు వేరు. వాళ్ళు నిరపరాధి. వాళ్ళకేమి దోషాలుండవు. హ్మ్. కాబట్టి హ్మ్. ఆహ్, వ ఎవరికి ఎవరైతే మహాత్ములుంటారో వాళ్ళకేమి దోషాలుండవు గాబట్టి, వాళ్ళ దగ్గర మనం నిస్సందేహంగా వినొచ్చు. ఎందుకు మనం అంటే సందేహించకుండా వినాలి అని జెప్పేసి. వాళ్ళేం జెప్తున్నారు?
వాళ్ళు ఏం చెప్తున్నారో అసలు వాళ్ళకి తెలుసా? వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? ఆ ఇది మనం నమ్మచ్చా? నాకే తెలుసులే అని అనుకునే ప్రవృత్తి ప్రతి బద్ధ జీవిలో ఉంటుందన్నమాట. మనం కూడా సాధన ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా మనకు కూడా ఉంటుంది అది. మనలో కూడా ఉంటుంది. ఏం చెప్తున్నారు? సర్లే నాకు ఇంత చదివాను కదా! నాకొచ్చులే అని చెప్పేసి అలా అనుకునే ఒక సందర్భం రావచ్చు. హ్మ్. అందుకే మనం ఎప్పుడు మళ్ళీ ఆ విధేయతతో మనం అంతా వినాలి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి. అలా వింటేనే అప్పుడు మనం అది ఎక్కించుకుని మనం ఆహ్, ఏంటది ఆహ్, కీర్తన చేయొచ్చు. అంటే ఎక్కడ అంటే ఇప్పుడు ఆహ్, ఎవరైతే హిప్పీస్ ఉన్నారో వాళ్ళకి ఆహ్, ఆ మత్తు ఎక్కి ఉండడం చాలా ఇష్టం. మత్తులో ఎక్కి ఉండడం చాలా ఇష్టం అన్నమాట. హ్మ్. అందుకే నిరంతరం ఎప్పుడు మత్తులో ఉండి అలా ఎక్కి ఉండేవారు. అప్పుడు ప్రభుపాద చెప్పారు నేనొక మందిస్తాను. అది తీసుకుంటే మీరు ఎప్పుడు ఎక్కుంటారు. మళ్ళీ కిందకి దిగరు. ఎక్కే ఉంటారు అని. అదేంటి ఎల్లప్పుడూ ఎక్కుండొచ్చు. ఎందుకంటే ఏదైతే మందు తీసుకుంటావో ఎక్కితే మళ్ళీ దిగిపోతున్నాం. ఎల్లప్పుడూ అలా ఎక్కి ఉండొచ్చు. ఏంటా మందు నాకు కూడా ఇవ్వు అని చెప్పేసి అడిగారు. అప్పుడు చెప్పారు. సరే అది కింద పడేయి. ఇది తీసుకో. ఈ హరినామం తీసుకో. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే అని. ఇప్పుడు అందరూ ఇలాగ ఆ దివ్యమైన మత్తులో ఎక్కి ఉండేవారనమాట. మళ్ళీ దిగేవారు కాదు. దాన్ని స్టే హై ఫర్ ఎవర్ అని అది అలా చెప్పారు. ఇది మనం నేర్చుకోవాలి. అది మనం ఎలా వస్తుంది? మనం మనం ఎప్పుడు ఎక్కి ఉండొచ్చు, ఎలాగ మనం అంత ఆనందంలో ఉండొచ్చు అంటే వింటేనే మొదలు. వినొచ్చు. ఏ సందర్భంలో అయినా వినొచ్చు. ఇప్పుడు అర్జునుడు రణరంగంలో వినలేదా? హ్మ్. ఇక్కడ భగవద్గీత సరే మందిరానికెళ్తాం. ఇది యుద్ధం అయిపోని ఇదేం సందర్భం, ఇదే సమయం, ఇదేంటి అని చెప్పేసి ఏమి అనలేదు. అక్కడ భగవద్గీత యుద్ధ రంగంలో మధ్యలో సేనాయోర్ ఉభయోర్ మధ్యే అక్కడ విన్నారు భగవద్గీత. కాబట్టి మనం గూడా వినొచ్చు. ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. ఇక్కడేదో వార్ జరుగుతుంది. అన్నీ జరగచ్చు. అన్నీ ఉంటాయి. ఆ! పదం పదం యత్ విపదం. ఎప్పుడూ ఏదో కష్టాలు ఎప్పుడో ఏదో ఉంటాయి. హ్మ్. ఏదైనా వార్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ దాంట్లో గూడా సరే వార్ ఉండని. కానీ దాంట్లో గూడా అర్జునుడు విన్నాడు కదా! అదే విధంగా మనం గూడా వినొచ్చు. అంటే వార్‌లో వినొచ్చు. యుద్ధంలో వినొచ్చు. భగవద్గీత యుద్ధంలో వినొచ్చు అని జెప్పేసి అర్జునుడు చూపిస్తున్నాడిక్కడ. అదే విధంగా మనం గూడా వినొచ్చు. దాని గురించి పెద్దగా ఏం బయట సంసారంలో ఏం జరుగుతుందో మనం వినడం ఎప్పుడు ఆపకూడదు. ఎప్పుడు మనం ఒక చెవి ఇలా వింటూ ఉండాలి. సరే వేరేవన్నీ చూసుకోవచ్చు, వేరేవన్నీ జేసుకోవచ్చు. కానీ ఒక చెవి ఇక్కడ పెట్టేయాలన్నమాట వింటూ ఉండడానికి. భగవత్ తత్వాన్ని గురించి ఎప్పుడు కీర్తనలు వింటూ ఉంటే మహాత్ముల యొక్క చెప్పిన కీర్తన అంటే ఇప్పుడు నేను చెప్తున్నాడుగా బ ప్రభుపాద చెప్తున్నది మనం వింటూ ఉంటే అలాగా మహాత్ములు చెప్పేది అలా వింటూ ఉంటే అప్పుడు మనం గూడా కీర్తనం జేయొచ్చు. మనం మహాత్ములవ్వచ్చు. అది ఈ శ్రవణం ఏదైతే ఉందో, ఈ కీర్తనం ఏదైతే ఉందో, దానికి ఏ విధమైన భౌతిక పరిస్థితిలో సంబంధం లేదు. భౌతిక పరిస్థితి ఏమైనా గానివ్వండి, పర్వాలేదు. మనం ఈ శ్రవణాన్ని, కీర్తనాన్ని ఆపకూడదు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలున్నాయా? హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ దండ ప్రణామం. ప్రభుజీ దండ హరే ప్రణామం. కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ దండ ప్రభుజీ ప్రణామాలు. దండ చాలా బాగా ప్రణామం. చెప్పారండి. అర్జునుడు యుద్ధరంగంలో విన్నదానికి ఉన్నదానికి చాలా తేడా ఉంది ప్రభు. ఆయన స్థితప్రజ్ఞుడు. ఆ స్థితప్రజ్ఞత రావాలంటే ఈ జన్మ సరిపోదోనండి ప్రభుజీ. హరే తప్పకుండా కృష్ణ సరిపోతుంది. భగవత్ ఎందుకంటే ప్రణామాలు. అర్జునుడప్పుడు అర్జునుడిని కృష్ణుడే స్వయంగా భ్రమలో పెట్టారనమాట. ఎలాగైతే ఒక జీవాత్మ భ్రమలో ఉంటారో, అదే సందర్భాన్ని మళ్ళీ చూపించడానికి అర్జునుడు కూడా అదే భ్రమలో పెడతారనమాట. కాబట్టి
అర్జునుడు చేసాడు అంటే మనం కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరి పరిస్థితి ఒకటే. ఆయన ఆ మహాత్ముడు అయినప్పటికీ ఆయన ఆ పరిస్థితిలో కృష్ణుడు పెట్టారు కాబట్టి, అంటే చూపించడానికి అందరికి ఇలాగే అనుకోకుండా ఉండడానికి అది చూపించారు అనమాట. మనం తప్పకుండా చేయొచ్చు. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ చాలా ప్రభుజీ. బాగా చెప్పారు. దండవత్ హరే కృష్ణ ప్రణామాలండి. ప్రభుజీ, దండ ప్రణామం. దండోత్తరం. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. నిజంగా మీరు చెప్పినట్టుగా దండోత్తరం. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ గారు, భక్తినోద్ ఠాగూర్ గారు, ఈ దండ ప్రామాణిక ప్రణామం. గురువులు మన కోసం అంత తాపత్రయపడ్డారు కాబట్టి వాళ్ళు ఎక్కడ మనం పతనమైపోతారా, వీళ్ళని ఉద్ధరించాలి అని వాళ్ళు ఈ విధంగా ఆ మహాత్ములు ప్రయత్నం చేయబట్టి మనం ఈ మాత్రం తెలుసుకోగలుగుతున్నాం ప్రభుజీ. అసలు ప్రభుజీ మీరు ఇంకోటి చెప్పారు కదా, ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ మామూలు జనరల్ గా కూడా ఆ మాయలో ఉంటాం కదా, మాయతో ఉంటాం కదా, అప్పుడు ఆధ్యాత్మిక కర్మలు కొద్ది గొప్ప చేస్తూ ఉంటాము. అదే కనుక మాయలేని ప్రదేశం ఏదైతే ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తే ఇంకా అక్కడ ఆధ్యాత్మిక కర్మలు ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. అవును అంతే. అవును, కార్యం అనేది ఎప్పుడు ఆగదు. అక్కడ మాయ అనేది ఉండదు కాబట్టి. మాయ ఉంటున్నా మాకు కూడా మనం ఇంత కార్యం చేస్తున్నాము అంటే, మరి మాయ లేనప్పుడు ఇంకెంత కార్యాలు చేయగలం? కార్య చేసే స్వభావం జీవిలో ఉంది. అవును, బాగా మాకు వివరంగా చెప్పారు ప్రభుజీ. అది వరకు ఇలా తెలియదు, మీరు చెప్పిన తర్వాత అవును కదా అని అనిపించింది ప్రభుజీ. ఇక్కడే మనం కొద్ది గొప్ప మాయలో ఉంటేనే కొద్ది గొప్ప ఆధ్యాత్మిక కర్మలు చేసే ప్రయత్నం ఆ స్వామి ఇస్తున్నారే. ఇంకా అసలు ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తే ఇంకా ఎన్ని ఇస్తారు మనకి భక్తితో సేవలు అనేది. ఈ రోజు మీరు చెప్పిన తర్వాత ఇంకా బాగా వివరణ అర్థమైంది ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యుద్ధం జరుగుతుందని అన్నమాట. టీవీలు పెట్టు చూస్తుంటే మేమేం మా జపం నేను చేసుకుంటున్నాం ప్రభుజీ. చిన్నగా చేంజ్ కదా ప్రభుజీ. అయిపోయిన తర్వాత అంతే భక్తికి ఏం జరిగినా కానీ మన జపం మనమే అని నిరంతరం జపం మనం చేస్తూనే చేసుకోవాలి. ఉండాలి అనేది బాగా అర్థమైంది ప్రభుజీ మీరు అవును. చెప్పింది. హరే కృష్ణ ప్రభుజీ. కొలమానం లేదు, ఇంత చేస్తే చాలు అనుకోవడానికి లేదు, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము అనుకోవడానికి లేదు, నిరంతరం చేస్తూనే ఉండాలి. నిరంతరం భక్తి చేయడం ఒకటి జీవుల లక్షణం. జపం చేస్తూ మాయతో యుద్ధం చేస్తున్నాం అనుకోవాలి. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అవును. సరే ప్రభుజీ, మహాత్ములు శుద్ధ భక్తుల్లో ఫస్ట్ ఉండే లక్షణము వాళ్ళలో అసలు భయం అనేది ఉండదు కదా ప్రభుజీ. భయపడరు, భయం అనేది ఉండదు. కానీ అంటే భయం ఉండకపోవడం అంటే ఇప్పుడు వాళ్ళు దేని గురించి కూడా భయపడరు. జనరల్ గా తన గురించి తన యొక్క దేహ భావన ఏమీ ఉండదు. అలాంటి వాడి గురించి వాడికి ఏమి ఉండదు. కానీ మనుషులు ఏ విధంగా పతనం చెందుతారని ఆ భయం ఉంటుంది, తపన ఉంటుంది. అవును అవును. బాగుంది. బుక్ లో అదే రాస్తారు కదా ప్రభుపాద, ఎక్కడా కూడా ఒక్క చోట కూడా భయపడరు, తగ్గరు. అవును, ఏం మాట్లాడాలన్నా, ఎంత మందితో మాట్లాడాలన్నా గానీ ధైర్యంగా ఆయన మాట్లాడేస్తారు. ఆ ధైర్యం రావాలి మనిషికి. ఆ భయం లేదు కాబట్టి జలదూతలు అన్ని ఏళ్ల సంవత్సరాలు కూడా 69-70 సంవత్సరాలు కూడా వెళ్ళారంటే అది భయం లేకపోవడమే కదా ప్రభుజీ. అవును, ఏ మాత్రం భయం లేదు. అందుకే మనం కూడా ప్రయత్నిద్దాం, ఏ మాత్రం భయపడకుండా ప్రభుపాద్ గారు ఎలా చెప్పారో అదే మళ్ళీ అందరికీ చెప్పడానికి ఇలాగా ఏ మాత్రం భయపడకుండా మనం కూడా ప్రయత్నిద్దాం. Yes, హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, తప్పకుండా మంచి ప్రభుజీ. ఇన్స్పిరేషన్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు ప్రభుజీ. ప్రభు. హరే కృష్ణ. అందుకే హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అందుకే మన గ్రంథాల్లోను శాస్త్రాల్లోనూ వానప్రస్థాశ్రమాలు రాశారండి. ఎలాంటి గొడవ ఇది ఉండదు, ప్రశాంతంగా మన నామం చేసుకోవచ్చు అని. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో, ఈ భౌతిక ప్రపంచంలో అలాంటి కుదిరే పని కాదు కాబట్టి ఇంట్లోనే నామం విడవకుండా చేసుకోవాలండి మహామంత్రాన్ని. అవును, అంటే వనప్రస్థ అంటే అది బహిరంగ అర్థం ఏంటంటే, సరే వనానికి వెళ్ళేసి ఆయన అక్కడ ఉంటారు అని చెప్పేసి అదొక అంటే అది ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు, అంటే వాడుకోల్లోకి వచ్చే అర్థం. కానీ నిజమైన అర్థం ఏంటి అంటే, ఈ ఇంద్రియ భోగ సుఖం నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాము. ఆ ఇంద్రియ భోగం ఏదైతే
గృహస్థులలో కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఆ ఇంద్రియ భోగం చేసే అంటే పర్మిషన్. అంటే సరే ఓకే గృహస్థులు కాబట్టి ఓకే, కానీ ఏదో రోజు నేను బయటకు వస్తాను దాని నుంచి ఆ భోగం. అంటే హస్బెండ్ వైఫ్ కలిసి ఉండొచ్చు వనప్రస్థంలో కూడా కలిసి ఉండొచ్చు, కానీ ఆ ఇలాగా భోగం కాకుండా సేవలో, కృష్ణుడి భక్తిలో, దాంట్లో నిమగ్నం ఉండడం. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రణామం. మన ప్రభుపాద కూడా అంతే కదా ప్రభుజీ, ప్రభుపాద కూడా. అవును అవును అవును. ఆయన మన ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చారు, వనప్రస్థం తీసుకున్నారు, దాని తర్వాత వెంటనే సన్యాసం తీసుకున్నారు. ఎస్ ప్రభుజీ. వనప్రస్థం తీసుకోవచ్చండి ఇప్పుడు కూడా. డివోటీస్ 50 తర్వాత వనప్రస్థం అనేది ఉంటుంది, డివోటీస్ తీసుకోవచ్చు. ఆ అందరూ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ 50 తర్వాత అదొక ఆశ్రమం లాంటిది, అది కూడా తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు. ప్రభుజీ ఇప్పుడు కలియుగంలో ఆ ప్రాసెస్ ఉందా అక్కడికి వెళ్ళాలి ప్రభుజీ? కదా ఉంది ఉంది కుదరదు ఉంది ఉంది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరు ఇంట్లో చెప్తున్న దాన్ని బట్టి ఇంట్లో ఉండి కూడా వానప్రస్థం ఎలా ఇది తప్పకుండా. చేయాలి అనేది మనకి కృష్ణ అవును చైతన్యంలోకి వచ్చాకే తెలుస్తుంది. అంతకుముందు ఉంది. వానప్రస్థం అంటే అడవికి వెళ్ళాలి, లేకపోతే వనాలకు వెళ్ళాలి, ఎక్కడో ఉండాలి, జపం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, ఈ విధంగా అనుకునేవాళ్ళం. హరే కృష్ణ ప్రభుజీ. చాలా బాగుంటుంది ప్రభుజీ, దీంట్లోకి వచ్చాక అన్ని తెలుసుకుంటున్నాము, చాలా బాగా అర్థమవుతున్నాయి మీరు అందరు చెప్పడం మూలకంగా. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, ఇది హరే గురు ఆశ్రమాల్లో వానప్రస్థం అనేది ఇవ్వటం ఉంటుందా? అలా అలా ఏమైనా ప్రాసెస్ ఉంటుందా ప్రభుజీ? ఉంటుంది. అంటే ఎలాగైతే మీరు ఇనిషియేషన్ కి అప్లై చేస్తారు, బ్రాహ్మణ ఇనిషియేషన్ కి అప్లై చేస్తారు, అలాగే ఇది వనప్రస్థానికి కూడా అప్లై చేయొచ్చు. 50 ఏళ్ళు అయిన తర్వాత సరే ఇప్పుడు నేను వనప్రస్థం తీసుకోవాలనుకుంటున్నాను, ఆ గురుదేవ్ నాకు దయచేసి అది పర్మిషన్ ఇవ్వండి, అది తీసుకుంటాను. ఆయన దీవెనలు ఇస్తారు, ఎలా చేయాలో పద్ధతి కూడా చెప్తారు. ఏమేం నిబంధనలు, ప్రతి దాంట్లో ప్రతి ఆశ్రమాల్లో ఎలాగైతే నిబంధనలు ఉంటాయో వనప్రస్థ ఆశ్రమంలో కూడా నిబంధనలు ఉంటాయి, పాటించవచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. Hare Krishna. ప్రభుజీ. హరే Thank you, Prabhu. Hare Krishna. Can we close the session?